హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం వాటర్ ట్యాంక్ కంట్రోల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే మా యొక్క ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసుకోండి. అందులో మా వాటర్ ట్యాంక్ కంట్రోల్ ఉంటుంది. దాన్ని మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో అక్కడ సింపుల్గా ప్లేస్ చేసి మార్కింగ్ చేసి నీట్గా దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే ఈ పక్కన ఉన్న కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. మేము ఇచ్చిన డయాగ్రామ్ అనేది లింక్లో కూడా ఉంటుంది. ఈ డయాగ్రామ్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే కనెక్షన్స్ ఇవ్వాలి. ముందుగా ఏం చేస్తామంటే ఒక ఎన్సీ వైర్ని రిమూవ్ చేయండి. అక్కడ ఏం చేస్తాను, అడిషనల్గా 2 వైర్లు తీసుకొని ఒక వైర్ని ఏదైతే రిమూవ్ చేస్తారో ఆ వైర్ కనెక్ట్ చేయండి. రెండో దాన్ని టేప్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మన వాటర్ ట్యాంక్ కంట్రోల్ ఎన్సీ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఆ రెండింటికి ఈ 2 టెర్మినల్స్ని ఇచ్చేయచ్చు, పొలాటి ఏం లేదు. ఈ విధంగా ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో 2 వైర్లు తీసుకోండి. దాన్ని ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ కంట్రోల్ ప్యానల్లో 6B 2 టెర్మినల్స్ ఉంటాయి. ఆ రెండింటికి కనెక్ట్ చేయండి. 2 టెర్మినల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫేస్ న్యూట్రల్ కలపండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మన వాటర్ ట్యాంక్ నుంచి కింద వరకు మేము వాడిన చూసారు, ఇక్కడ వైర్ వాడాం కదా, ఇలాంటి వైర్ వాడుకుంటే బెస్ట్. ఇది వెదర్ ప్రూఫ్ కూడా. మేమైతే టెలిఫోన్ వైర్ వాడాం. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు ఎక్కడైతే వాటర్ ట్యాంక్ కంట్రోల్ ఉందో అక్కడి నుంచి మన కంట్రోల్ ప్యానల్ వరకు ఈ విధంగా లైన్ వేసుకుంటారు. ఇక్కడ మీకు క్లిప్స్ వాడాం, దానివల్ల ఏంటంటే కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ విధంగా వేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక సైడు ఏదైతే ఉందో మన సెన్సార్ వైర్స్ ఉన్నాయో ఆ వైర్స్ని రిమూవ్ చేసుకోండి. అందులో 4 వైర్లు ఉంటాయి. 2 వైర్లు ఒక పేరు, 2 వైర్లు ఒక పేరు కింద డివైడ్ చేయండి. వాటిని S1 S2 అనే 2 టెర్మినల్స్ ఉంటాయి మన దగ్గర. ఆ S1 S2కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే వాటర్ ట్యాంక్ దగ్గర ఒక చిన్న హోల్ వేసుకోండి ట్యాంక్కి. ఈ హోల్ నుంచి ఏం చేస్తారంటే మన సెన్సార్స్ ఇచ్చి ఉంటాం బాక్స్లోనే. ఆ సెన్సార్స్ని ఏం చేస్తారంటే ఆ వాటర్ ట్యాంక్లోంచి ఇలా బయటికి రిమూవ్ చేసుకుంటారు. ఈ విధంగా మన వాటర్ ట్యాంక్లోంచి సెన్సార్స్ని బయటికి పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎంతైతే లెవెల్ కావాలనుకుంటున్నారో ఆ లెవెల్లో పెట్టుకొని అక్కడ ముడివేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ సెన్సార్స్ కిందకి జారిపోకుండా ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే అక్కడ తెచ్చిన సెన్సార్ వైర్ ఉంది కదా, దాన్ని ఇన్సులేషన్ రిమూవ్ చేయండి. దాంట్లో కూడా 4 వైర్స్ ఉంటాయి. కిందన ఏ విధంగా అయితే 2 పేర్లు చేశారో ఆ విధంగా పైన 2 పేర్లు చేయండి. ఆ 2 పేర్లకి మన సెన్సార్ వైర్ని ఒక పేరుకి ఒక వైర్ని, ఇంకో పేరుకి ఇంకో వైర్ని కనెక్ట్ చేయండి. ఈ విధంగా మర్చిపోవద్దు, చెక్ చేసుకోండి కనెక్షన్స్, కంగారు పడక్కర్లేదు. తర్వాత ఏం చేస్తారంటే ప్రాపర్గా టేప్ వేసుకొని, టేప్ షుడ్ బి టైట్ అనమాట. తర్వాత మన ట్యాంక్ను ఆన్ చేద్దాం. సో మోటార్ స్విచ్ ఆన్ చేశాను. ఇప్పుడు మన కంట్రోల్ ప్యానల్లో లైట్ వెలిగిందో చూడండి, అది వెలిగితేనే మన కంట్రోల్ పనిచేస్తున్నట్టుగా. ఇప్పుడు ట్యాంక్ నిండిపోతుంది, వెంటనే మోటార్ కూడా అయిపోతుంది. చూడండి, రీడింగ్ డౌన్ అయిపోయింది, మోటార్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ.